హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ ఫ్రై చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకరకాయ ఫ్రై చూద్దాం. చూడండి, ఇవి ఇటు కట్ చేశాను. ఇవి తొక్కు తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా చెక్కు తీసుకొని ఇట్లా రౌండ్గా కట్ చేసుకొని ఇవి ఉప్పేసి పెట్టుకోవాలి. వీడియో తీసేవాళ్ళు లేక చూడండి నా పరిస్థితి. ఒక్కదాన్ని ఇలా తీసుకొని ఇలా కోసుకుంటా ఉండి ఇలా రౌండ్ కోసుకొని వీటిని ఉప్పు కలిపి పెట్టాలి. ఒక నైట్ అంతా మార్నింగ్కి బాగా ఉప్పు పట్టింది కాబట్టి శుభ్రంగా 2 సార్లు కడిగి ఇట్లా పిసికి ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మిగిలిన ప్రాసెస్ అంతా రేపు మార్నింగ్ చెప్తాం. ఓకే, బాయ్. ఇవిగో కాకరకాయలు ఉప్పులో బాగా ఊరాయి. నేనైతే ఒక నైట్ నానబెట్టుకున్నా. మీరైతే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. నాకు కొంచెం పని ఉంది కాబట్టి నేను మార్నింగ్ చేసుకున్నా. నైట్ కోసి అట్టు పెట్టుకొని శుభ్రంగా కడుక్కుందాం 2 సార్లు. ఇవో శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. ఇంత ప్యాన్ పెట్టుకున్నా. ఆయిల్ పోసుకున్నా. ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలు అయితే మిక్సీ పట్టుకుందాం పచ్చగా. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే ఫ్రై అయింది. తీసి పక్కన పెట్టుకుందాం. ఇదిగో పోపు దినుసులు. నాకైతే పోపు దినుసులు ఇష్టం, అందుకే వేసుకున్నా. అదిగో వెల్లుల్లి రెప్పలు, ఎండుమిర్చి. ఇవి ఫ్రై అవ్వాలి. కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు. మళ్ళీ ముక్కలు వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేయాలి. ఉప్పు అయితే ఇందాక ఉంది కదా ముక్కల్లో, ఇప్పుడు అవసరం లేదు. తర్వాత చూసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల పేస్ట్ వేసుకొని కలుపుకుందాం. పచ్చి వాసన అయితే పోవాలి. ఫైనల్గా అయితే కారం వేసుకోవాలి. ఫ్రై రెడీ. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది. ఇంకా నచ్చితే మీరు లైక్ చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి.